15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయింది. అదే ఫస్ట్ వెళ్ళటం. వారం రోజులు ఉన్నామండి మంచిగానే. అక్కడ ఏదో ఇచ్చారు, షెడ్లు ఇచ్చారు మాకు. అప్పుడు ఇల్లు కూడా లేవండి. ఆ షెడ్లలో పడుకున్నాం, బాగానే చూసినాం, బాబా దర్శనం చేసుకున్నాం, అన్ని మంచిగానే అయినాయి. ఇక మేము ఉండలేమని మా మనవరాలు, నేను, మనవరాలు భర్త కూడా వచ్చినట్టే ఉంది. అయితే అందరం కలిసి ఇక తిరుగు ప్రయాణం అయినాం. అయిన తర్వాత బెర్తులు దొరికినాయి. పోయేటప్పుడు కష్టాలు పడిపోయినాం, కానీ వచ్చేటప్పుడు అన్ని బెర్తులు బాగా దొరికినాయి. మంచిగానే వస్తున్నాం. తర్వాత అదేదో డోనా ఏదో అక్కడ ఎందుకో కొద్దిగా వర్షం పడిందండి. పడితే బాత్రూమ్ పోయినండి. మా మనవరాలు పోయింది ముందు, బాబుకి హాస్పిటల్ పోపించుకొని తీసుకొని పోయింది. నేను కూడా పోయి వద్దాం అని ఎటు డోరో తెరవలేదు. ఇటు అయిన తెరవలే, అటు అయిన తెరవలేదు. 2 డోర్లు ఉన్నాయి. ఇటు పోయేదాన్ని, ఇటు పోయి గబిలిన పాట బయట సీట్ దగ్గర పోదాం అనుకునే లోపు వేరే దారికి వెళ్ళేసరికి అది డోర్ లో నుంచి బయటకు వెళ్ళలేదు. అదే పడిపోతే ఎవరో ఒక అమ్మాయి చూసింది. చూసి మా అమ్మగారు పెద్ద ఆవిడెవరో పడిపోయారు అని చెప్పింది. ఇక అప్పుడు అందరూ దిగి నా దగ్గరకు వచ్చి ఆ బాబా దయ వల్ల బ్రతికిరా. లేకపోతే అసలు అర్ధరీతి కాడ పడటం ఏందండి. ఎవరు వచ్చారు, నలుగురు వచ్చి తీసుకొచ్చి రైలు పడుకోబెట్టిపోయారు. ఖమ్మం దాకా వచ్చారు, హాస్పిటల్ దాకా. అని ఏమి దెబ్బలు తగలేదండి. అంతా బాబా దయ, బాబాయ్ బతికిచ్చిండండి. లేకపోతే నేను అసలు బతికేదాన్ని కాదు. అర్ధరీతి ట్రైన్లో వచ్చి పడటం, ఏమి దెబ్బలు తగలకుండా ఉండటం, ఇదంతా ఒక మహిమ, బాబా మహిమ. లేకపోతే అప్పుడే చచ్చిపోయేదాన్ని. అది జరిగిన సంగతి. ఇప్పుడు కూడా ఏది వచ్చినా కూడా 1 రోజు 2 రోజులు పొరపడతాం. తర్వాత బాబా, దేవుడు అందరూ నన్ను కాపాడుతున్నారు. బాబా దైవమే బతుకుతాను. బాబా గారి పాద నమస్కారం చేసుకున్నారా మీరు? బాబా గారికి చూసారా నిజంగా? చూసింది. ఏమన్నారు స్వామి? ఏంటండి బాబా గారు ఏమన్నారు మీకు? మాట్లాడలేదులే కానీ చూసినండి. చూసారు మంచిగా. స్వామివారి దర్శనం చేసుకున్నారు మంచిగా. అంత జనంలో బాబా నా దగ్గరికి వస్తారండి. కానీ నాకు దెబ్బ తగలేదు. బాబా మనుషుల్ని కూడా పంపించిండు. ఖమ్మం దాకా వచ్చారు, నిర్మాయమైపోయారు, పోయారండి వాళ్ళు. మళ్ళీ కంటికి కూడా కనపడలే కారులో. అది మహిమ అంటే బాబా మహిమ.